హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేశారు. మీ అందరికీ తెలుసు, సైబరాబాదు, మల్కాజిగిరి పేరుతో 2 కొత్త కార్పొరేషన్లు అయితే వచ్చేసినాయి. అయితే వాటిలో ఏకంగా 2000 కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ వార్త లక్షల మంది నిరుద్యోగుల్లో కొత్త ఆశలు అయితే రేపింది. కానీ ఈ పోస్టులను పర్మనెంట్ పద్ధతిలో అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కాకుండా అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తారనే మరో ప్రచారం నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు జల్లింది. ఇవాళ వాళ్ళ అధికారిక పత్రిక, ఒక రకంగా చెప్పాలంటే అధికారిక పత్రిక అయినటువంటి వెలుగులోనే ఈ వార్త అయితే వచ్చింది. ఆ 2000 పోస్టులను కూడా అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయబోతున్నారని. కొత్త కార్పొరేషన్లు, 2000 కొత్త ఉద్యోగాలు, ఈ మాట వినగానే ఎగిరి గంతేసినటువంటి నిరుద్యోగుల ఆనందం అనేది అవుట్సోర్సింగ్ అనే మాటతో ఆవిరైతే అయిపోయింది. అసలు ప్రభుత్వం చేస్తున్నటువంటి అడుగులేంటి? ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లో లక్షలు పోసి పగలనక రాత్రనక చదివేటువంటి యువతకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి భరోసా ఏంటి? ఈ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల మాట ఏమో కానీ కొత్తగా వస్తున్నటువంటి కొలువులను ఎలా అవుట్సోర్సింగ్కి ఇచ్చిపడే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి తెలంగాణలోని ప్రతి నిరుద్యోగి కూడా ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నాడు. ఆ డీటెయిల్స్ అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే పెట్టేటువంటి కొత్త వీడియోకి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ విస్తరణ జరిగింది. పరిపాలన జనానికి బాగా దగ్గర చేసేందుకని చెప్పేసి ప్రభుత్వం అయితే జిహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ దాకా, ఓఆర్ఆర్ దాకా కూడా భారీగా అయితే విస్తరించింది. ఈ విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి 6 జోన్లను 12 జోన్లుగా, తర్వాత 30 సర్కిల్ను 60 సర్కిల్గా అయితే పెంచారు. ఉప్పలు, కుత్బుల్లాపూరు, మల్కాజిగిరి ఇలాంటి ప్రాంతాలతో ఒక కొత్త జోన్లు కూడా ఈ పరిధిలోకి అయితే రానున్నాయి అనమాట. అయితే హైదరాబాద్ సిటీ విస్తరిస్తున్న కొద్దీ జనానికి సేవలను అంటే సర్వీసెస్ సమర్థవంతంగా అందించాలి అంటే మాత్రం అడిషనల్ సిబ్బంది అయితే అవసరం, ఖచ్చితంగా ఏర్పడుతుంది. అది అయితే శానిటేషన్ కానీ, హెల్త్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, ఇంజనీరింగ్ కానీ ఇలాంటి కీలక విభాగాలు అయితే వాళ్ళు స్టాఫ్ని పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విస్తరణ వల్ల 1000 ఉద్యోగాలకు అవకాశం ఏర్పడుతుందనే అంచనా నిరుద్యోగుల్లో అయితే కొత్త ఆశ అయితే కలిగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి పక్కా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ విస్తరణతో ఆ హామీల అమలులో ఏవో కొన్ని పోస్టులైనా, ఒక 2000 పోస్టులైనా భర్తీ చేస్తుందనే ఆశ నిరుద్యోగుల్లో కనిపించింది. వీటి భర్తీ కోసం అని చెప్పేసి టీజీపీఎస్సీ ద్వారా ఒక అధికారిక నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి, తర్వాత తమ టాలెంట్తో ప్రభుత్వ కొలువు కొట్టొచ్చు అని చెప్పేసి నిరుద్యోగులు కలలుగంటున్నారు. కానీ ఆ ఆశల వెనుక అవుట్సోర్సింగ్ అనే భయం అయితే నీడలా వెంటాడుతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ విస్తరణ వల్ల కొత్త పోస్టులు ఏర్పడతాయన్న ఆశ ఎంత నిజమో, వాటిని అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారన్న భయం కూడా నిరుద్యోగులు అంతే బలంగా ఉంది. దీని మీద అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటన లేనప్పటికీ అధికారులు మాత్రం కొత్త కార్పొరేషన్లలో ఈ 2000 పోస్టుల ఖాళీలు ఉన్నట్టు గుర్తించారు. వాటిని అవుట్సోర్సింగ్తో భర్తీ చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రపోజల్ అయితే రెడీ చేస్తున్నారు. చాలా మీకు అందరికీ తెలుసు, ఆ జిహెచ్ఎంసీలో కానీ, ఆ వాటర్ వర్క్స్లో కానీ, వీటిలో అన్నింటిలో కూడా ఇప్పటివరకు చాలామంది అవుట్సోర్సింగ్ సిబ్బందే పనిచేస్తున్నారు. మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అంటే టీజీపీఎస్సీ ద్వారా ఎందుకు భర్తీ చేయట్లేదు? టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తే ఒక పారదర్శకమైన ట్రాన్స్పరెన్సీగా ప్రభుత్వ నియామక పద్ధతి అనేది జరుగుతుంది. నోటిఫికేషన్ వేస్తారు, పరీక్ష పెడతారు, మెరిట్ చూసుకుంటారు, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది. ఇలా వచ్చిన ఉద్యోగానికి పూర్తి భద్రత, మంచి జీతం ఉంటుంది, పిఎఫ్ ఉంటుంది, ఈఎస్ఐ ఉంటుంది, ప్రమోషన్లు ఉంటాయి, పెన్షన్లు ఉంటాయి, అన్ని సౌకర్యాలు అయితే ఉంటాయి. ఇది ఒక గౌరవప్రదమైనటువంటి కెరీర్. మరి అవుట్సోర్సింగ్ విధానం ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వం డైరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వదు, ఒక ప్రైవేట్ ఏజెన్సీకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తుంది. ఆ ఏజెన్సీయే సిబ్బందిని రిక్రూట్ చేసుకొని ప్రభుత్వ ఆఫీసుల్లో పనికి పెడుతుంది. దీనివల్ల ఏంటంటే ఉద్యోగులకి తీవ్ర నష్టం అనేది జరుగుతుంది. ఇక ఉద్యోగ భద్రత అనేది జీరో. ఏజెన్సీ ఎప్పుడు చెప్తే అప్పుడు ఉద్యోగం పోతుంది, ఎలాంటి భరోసా అనేది ఉండదు. తక్కువ జీతాలు, దోపిడీ ఎక్కువగా ఉంటుంది. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తూ ఉంటారు ఈ అవుట్సోర్సింగ్ సిబ్బంది. జీతం చాలా తక్కువగా ఉంటుంది. మధ్యలో ఏజెన్సీ కమిషన్ తీసుకుంటుంది వీళ్ళ దగ్గర. ఆ పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ అసలు కట్టిన పాపాన్ని కూడా పోదనమాట. ఇక ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అంటే ప్రమోషన్లు ఉండవు, ఇంక్రిమెంట్లు ఉండవు, ఆరోగ్య పథకాలు ఉండవు. ఇవేవి కూడా వాళ్ళకి అవుట్సోర్సింగ్ సిబ్బందికి వర్తించనుంటాయి. ఎన్నేళ్ళు పనిచేసినా కూడా తాత్కాలిక ఉద్యోగాన్ని అట్లా మిగిలిపోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవడానికి ఈ అవుట్సోర్సింగ్ వైపు చూస్తుందని చెప్పేసి కొందరు అంటున్నా, ఇది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవటం అని చెప్పి యువత అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు పర్మనెంట్ ఉద్యోగాలని చెప్పి ఇప్పుడు అభద్రతతో, ఎలాంటి భద్రత లేనటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోవాలని ఆలోచన చేయటం అనేది ఈ హామీని వమ్ము చేయటమే అని చెప్పేసి నిరుద్యోగులు
ఫైర్ అవుతున్నారు. యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు. ఒకవేళ ప్రభుత్వం భవిష్యత్తులో ఏర్పడేటువంటి ఖాళీలను అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని, ఈ 2000 పోస్టులను కూడా భర్తీ చేయాలని నిర్ణయిస్తే మాత్రం దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎంత చదివినా కూడా పర్మనెంట్ ఉద్యోగం రానప్పుడు ఈ కష్టం ఎందుకు అని నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. ఈ హామీల ఉల్లంఘన జరుగుతుంది. జాబ్ క్యాలెండర్ ఏమైందని చెప్పేసి నిరుద్యోగులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఖాళీలను అవుట్సోర్సింగ్తో నింపడం అనేది ప్రభుత్వ విశ్వసనీయతని దెబ్బతీస్తుంది. ఈ హామీ ఇచ్చారు కదా వీళ్ళు సరూర్ నగర్, దాంట్లో పెద్ద మీటింగ్ పెట్టి మీకు అందరికి హామీ ఇస్తున్నాం 2 లక్షల ఉద్యోగాలు అది ఇది అని బాగా ఊదారు కదా. నిన్న రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆయన డీసీసీ సమావేశాల్లో పాల్గొనడానికి దీనికి వచ్చారు. దానికోసం చెప్పేసి ఆయన్ని నిలదీయాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నించినటువంటి ఓయూ పిల్లలందరినీ కూడా, స్టూడెంట్స్ని అందరినీ కూడా ముందస్తుగా అరెస్టులు చేసి ముందస్తుగా వాళ్ళని లోపల పెట్టేశారు. ఇదంతా కరెక్ట్ అయిన పద్ధతి అంటే మీరు కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు, అసలు బయటకు ఎందుకు వస్తారు? వాళ్ళు చదువుకొని వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు కదా. 2 లక్షల హామీ ఇచ్చి 70,000 ఇచ్చామని చెప్పి పాత ఉద్యోగం నోటిఫికేషన్ వేసి అయ్యే మీ పేరు చెప్పుకున్నారు. మరి ఇప్పుడు ఉన్నాయేమో అవుట్సోర్సింగ్ ఇచ్చి పడేస్తే ఏం చేయాలి? ఆ జీపీఓ పోస్టులు ఏమైనా ఆయన పెద్ద ఇది ఇచ్చి ఊరుకున్నాడు, జీవో ఇచ్చి ఊరుకున్నారు ఆయన కమిషనర్. దాన్ని ఇంతవరకు దానికి గతి లేదు. ఇస్తారా, బయటకు పెడతారా లేదా అనేది తెలియదు. ఆ కేబినెట్ మీటింగ్లో అసలు మాట్లాడరు. మరి ఈ అవుట్ సోర్సింగ్ వల్ల ఏమవుతుంది? సమానమైనటువంటి పనికి సమాన వేతనం ఉండదు. ఒకే ఆఫీస్లో ఒకే పని ఇద్దరు మధ్య జీతంలో కానీ సౌకర్యాల్లో కానీ చాలా భారీ వ్యత్యాసం అయితే ఉంటుంది. సమానత్వ హక్కునిది హరించడమే అవుతుంది. ఇక వ్యవస్థకు దీర్ఘకాలికంగా కూడా నష్టం అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగంలో అనుభవం కానీ జవాబుదారీతనం ఉండదు. పర్మనెంట్ ఉద్యోగులు తగ్గిపోతే అది సర్వీసెస్ క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. ఇక ప్రభుత్వం ఇప్పుడు జిహెచ్ఎంసి విస్తరణ అనే మంచి నిర్ణయం అయితే తీసుకుంది. దానివల్ల ఏర్పడేటువంటి ఉద్యోగ అవకాశాలను కూడా అదే మంచి పద్ధతిలో అంటే టీజీపీఎస్సీ ద్వారా ట్రాన్స్పరెన్సీగా భర్తీ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఖర్చు తగ్గింపు పేరు మీద నిరుద్యోగ యువత భవిష్యత్తును పణంగా పెట్టొద్దు అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. మరి మీరు ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? జిహెచ్ఎంసీ విస్తరణతో ఏర్పడినటువంటి ఈ కొత్తగా ఏర్పడిన ఈ 2000 ఉద్యోగాలను ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ద్వారా నియమించడం మీరు సమర్థిస్తారా? సరైనది అనుకుంటున్నారా? లేకపోతే టీజీపీఎస్సీ ద్వారా పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మీ ఆవేదనను, అభిప్రాయాలను మన తెలంగాణ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా బయటకు చెప్తూ ఉంటుంది. కాబట్టి మీ అభిప్రాయాలు అనేది కింద కామెంట్స్లో పెట్టండి. బూతులు లాంటివి పెట్టకుండా మామూలుగా కన్స్ట్రక్టివ్గా పెట్టండి. మన గొంతుకు అనేది ప్రభుత్వానికి చేరేలాగా చేద్దాం. ఫ్రెండ్స్, జిహెచ్ఎంసీ విస్తరణ నగర అభివృద్ధికి ఒక మంచి ముందడుగైతే ఆ అభివృద్ధి ఫలాలు నిరుద్యోగ యువతకు పర్మనెంట్ ఉద్యోగాల రూపంలో అందాలి అన్నదే మన డిమాండ్. అవుట్సోర్సింగ్ అనేది అది పనికిరాదు, అట్లా ఇవ్వద్దు. ఆ పేరు మీద పోస్టులు అయితే ఇవ్వద్దు అని చెప్పేసి మనం అయితే డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి. లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాబోయే ఖాళీలన్నింటినీ కూడా పర్మనెంట్ పద్ధతిలోనే భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేద్దాం. ఈ అంశం మీద ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీ ముందుకైతే తీసుకొస్తాను. అందుకే ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఆ బెల్ ఐకాన్ నొక్కితే ఏంటంటే నేను పెట్టేటువంటి వీడియోలకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.